జై హో. పట్టు పరికిణీల్లో బుట్టబొమ్మలు, నుదుట కాస్తంత బొట్టు, కళ్లకు కాటుక రేఖలు, బుల్లి జడకుప్పెలు, కాళ్లకు పట్టీలు, ఇలాంటి సింగారాల బంగారు బొమ్మలను పూర్వం అమ్మమ్మలు జేజమ్మలు చేసేవారు. నేటి తరాలకు తెలియని అలాంటి ఆట బొమ్మలు, అలంకరణ బొమ్మల్ని ఊటీలో గిరిజన స్త్రీలు తయారు చేస్తున్నారు. సుహాస సునీత అనే సామాజిక వ్యాపారవేత్తల సాయంతో ఆత్మవిశ్వాసం అద్దుకొని సాధికారత అందిపుచ్చుకున్నారు. నీలగిరుల రారాణి ఊటీ. ఊటీ అంటే పొగమంచు కొండలు, మనసు తాకే తేనీటి ఘుమఘుమలు, తీయని చాక్లెట్ రుచులు, గిరిజనుల గుండె చప్పుడు, కదిలి వెళ్లే బొమ్మల రైలు, టాయ్ ట్రైన్. ఊదగమండలమంటే ఇంతే కాదు, నీలగిరులకు వెళ్లిన సందర్శకులు కొండబిడ్డలైన ఆదిమ స్త్రీల బొమ్మల కొలువును చూసి రావాలి. వారి కళాకేంద్రం ది గుడ్ గిఫ్ట్ను సందర్శించాలి. సునీత, సుహాస్ దంపతులు నగరవాసంతో విసిగి నగరాలు విడిచి 7 ఏళ్ల క్రితం ఊటీ వచ్చారు. ఎంతో కళాసృజన ఉండి ఇంటికే పరిమితమైన మహిళల దురవస్థ చూశారు. వారికి సాధికారత కల్పించాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా ఇండియన్ యార్డ్ ఫౌండేషన్ను నెలకొల్పారు. వారి ఉపాధి కోసం ది గుడ్ గిఫ్ట్ను స్థాపించారు. My name is Suhas and I represent a social enterprise ecosystem. నేను సుహాస్, నీలగిరుల్లో సామాజిక వ్యాపార వ్యవస్థాపనకు చెందినవాణ్ణి. ఇండియన్ యాడ్స్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థను ఇక్కడి వారికి మేలు చేసేందుకు లాభాపేక్షతో ది గుడ్ గిఫ్ట్ అనే సంస్థను నెలకొల్పాను. గుడ్ గిఫ్ట్ నీలగిరులలోని గిరిజన మహిళలకు శిక్షణ, నైపుణ్యాలు నేర్పే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. నేను, నా సతీమణి 15 ఏళ్లుగా కార్పొరేట్ సంస్థల్లో చేశాం. ఇదే జీవితం, జీవిత పరమార్థం కాదని భావించాం. ఓ అర్థవంతమైన పని చేయాలన్న సంకల్పంతో 7 ఏళ్ల క్రితం ఈ నీలగిరులకు వచ్చాం. So we quit our jobs, we moved here to the mountains. సామాజిక హిత వ్యాపారవేత్తలుగా మారాలన్న సునీత, సుహాస్ సంకల్పం ఫలితమే 2023లో ది గుడ్ గిఫ్ట్స్ ఆవిర్భావం. భూమికి భారంగా మారే వస్త్ర వ్యర్థాలైన పీలికలతో పర్యావరణ హిత బొమ్మల తయారీ వీరి ఉద్దేశం. ఆ బొమ్మల విక్రయాలతో వారికి ఉపాధి చూపటం గుడ్ గిఫ్ట్స్ ఆశయం. వారికి తెలిసిన విద్యలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిశ్చయించారు. ప్లాస్టిక్ బొమ్మలు వెల్లువెత్తుతున్న వేళ గుడ్ గిఫ్ట్స్ సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించే ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. ఈ బొమ్మలు పిల్లలలో ఊహాశక్తిని పెంపొందించేవిగా తయారు చేస్తున్నారు. ఇంతేకాదు, నీలగిరులలో దీనితో ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య 230కి చేరింది. Hello everyone, my name is Sunita and I work for... నా పేరు సునీత. ఊటీ కేంద్రంగా ఆరంభించిన గుడ్ డాల్లో పనిచేస్తున్నాను. మా ఉత్పత్తులు ఇవే, మీరే చూడండి. ఈ బొమ్మేమో అమ్మ బొమ్మ, మరి ఇదేమో పాపాయి బొమ్మ. మా దగ్గర బేబీ డాల్స్ బోలెడున్నాయి. ఎన్నో బ్రాండ్లతో వచ్చే బట్టల తయారీ కర్మాగారాల్లో పీలికలను వృధాగా పారవేస్తారు. అక్కడ మిగిలిపోయే వాటిని తెచ్చి ఇక్కడ బొమ్మలు చేస్తున్నాం. తోడాలు, కోటాలు, కురుంబలు, ఇరులాలు తదితర తెగల ఆదివాసీ స్త్రీలు ఇంతకుముందు ఇంటికే పరిమితమై ఉండేవారు. గుడ్ గిఫ్ట్స్ రాకతో వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు, స్థిరాదాయం పొందుతున్నారు. దీన్ని 2 విధాలా మేలు చేసే నమూనాతో రూపొందించారు. లాభాపేక్షలేని ఫౌండేషన్తో శిక్షణ తీసుకుని లాభాలు గడించే గుడ్ గిఫ్ట్స్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వటం అనే ప్రాతిపదికన పొరుగువారికి మేలు చేసే ఈ నమూనాను సునీత, సుహాస్ రూపొందించారు. So in the process we came up with this product which is a fabric doll. మేము ఫ్యాబ్రిక్ బొమ్మల ఉత్పత్తులతో మీ ముందుకు వచ్చాం. పర్యావరణ పరంగా ఓ సున్నిత ప్రాంతంలో, అది ప్లాస్టిక్ ను నిషేధించిన నీలగిరులలో మేము నివసిస్తున్నాం. అందువల్ల మా ఉత్పత్తులకు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాం. ఇందులో భాగంగా వృధాగా పారవేసే వస్త్ర పీలికలతో బొమ్మలను చేస్తున్నాం. Textile waste.
that we procure from different textile factories. 5 ఏళ్లుగా తమ ప్రయోగాల తర్వాత సునీత, సుహాస్ ఈ బొమ్మలను తమ ప్రధాన ఉత్పత్తిగా గుర్తించారు. బొమ్మల మీద యాజమాన్య హక్కును గిరిజన మహిళలకు బదిలీ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నీలిగిరుల గిరిజన స్త్రీల జీవితాన్నే మార్చివేసింది. The market is flooded. ఇవాళ మార్కెట్లో ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీ బొమ్మలు వెల్లువెత్తాయి. నా బాల్యంలో బొమ్మల కోసం ముచ్చటపడ్డాను. కానీ బార్బీ డాల్సే ఉండేవి. కానీ అవెంతో ఖరీదు. అప్పట్లో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అమ్మమ్మలే బొమ్మలు చేసేవారు. బట్టలు కుట్టగా మిగిలిన పీలికలతో వీటిని రూపొందించేవారు. ఆ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. నేనే అలాంటివి చేసే స్థితిలో ఉన్నాను. ఇవన్నీ మేమే తయారు చేశాం. Make a product, we have made these products. 4 వారాల కఠోర శిక్షణతో చేతితో చేసే బొమ్మల తయారీ నేర్పుతున్నారు. ఒక్కో మహిళ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నెలకు 8,000 రూపాయలు సంపాదిస్తోంది. వీరు కుటుంబ పోషణ బాధ్యతలోనూ భాగస్వాములవుతున్నారు. ఈ సాధికారత వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు ఈ మహిళలు ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులకు స్వతంత్రంగా చెల్లిస్తున్నారు. ఇండియన్ యార్డ్ ఫౌండేషన్ வந்து என்னோட லைஃபை ரொம்ப ఇండియన్ యాడ్స్ ఫౌండేషన్ నా జీవితాన్ని మార్చివేసింది. ఎన్ని విద్యలొచ్చినా ఇంటికే పరిమితమై ఉండడంతో జీవితం ఇంతేనా అనే ఆవేదన ఉండేది. కానీ ఈ స్వచ్ఛంద సంస్థ మా ఆవేదనను అర్థం చేసుకుని బాధలు తీర్చింది. ఇంట్లో కుట్టు పని చేస్తుంటే గృహిణివి కదా, ఇంతకంటే ఏం చేస్తావన్నట్లు చూశారు తప్ప ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇక్కడ చేరాక నా ఆలోచనలే మారాయి. మేడం తన సొంత పని వదిలి ప్రోత్సహించడం బావుంది. ఇవాళ ప్రజలు మమ్మల్ని గుర్తించినట్లు ఈ వస్తువులన్నీ మీరే చేశారా అని అడుగుతుంటే గర్వంగా, సంతోషంగా ఉంది. பண்றீங்களா, நீங்களா தைக்கிறீங்கன்னு சொல்லி கேட்கும்போது நமக்கு ரொம்ப హ్యాపీగా இருக்கு. సునీత, సుహాస్ తమ స్వదేశీ బొమ్మలను విదేశీ బార్బీ బొమ్మలకు ధీటైన సాంస్కృతిక చిహ్నంగా భావిస్తున్నారు. సంప్రదాయ కళలకు కాలం చెల్లిందనే మాట అపోహేనని నిరూపించారు. ఈ నమూనాను నీలగిరి బొమ్మల నమూనా కేంద్రాలను దేశమంతటికీ విస్తరించే ప్రణాళికలో ఉంది. என் பேர் பேபி. நான் உபதலை. మాది అరువంకాడు సమీపాన హుబ్బతలై గ్రామం. నేనిక్కడ 3 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కుట్టు పనులు నేర్చుకున్నాను. డిగ్రీ తీసుకునే కార్యక్రమానికి మేడం సారు వచ్చారు. ముందుగా 4-5గురితో ఇక్కడ పనిని ప్రారంభించాం. తొలుత అనుకున్నట్లుగా చేయలేకపోయాం. కానీ భాను మేడం దగ్గరుండి నేర్పించి ఎంతో సాయం చేశారు. భానుకాவும் ஆகட்டும், மேமும் ஆகட்டும் எங்களுக்கு ட்ரைனிங் கொடுத்தாங்க. తమ స్వచ్ఛంద సంస్థ ఇండియన్ యాడ్స్ ఫౌండేషన్ ద్వారా సునీత, సుహాస్ దంపతులు నీలగిరుల ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు సమకూర్చారు. అంతేకాదు కొండల్లో నివసించే మహిళల కళాత్మకతను ప్రపంచానికి పరిచయం చేశారు. నా పేరు భానుమతి. ఊటీలో నివసిస్తున్నాను. ఈ ఇండియన్ యార్డ్స్ ఫౌండేషన్ లో చేరి 4 ఏళ్లు. నేనిక్కడ చేరినప్పుడు మా స్నేహితులు 2 రోజులు ఆగు, మేము వచ్చి చేరతామన్నారు. కానీ నేను ఒక్కరోజు కూడా వేచి ఉండలేనని వెంటనే చేరాలనుకుంటున్నట్లు చెప్పాను.